Hi to all అండి. Very good morning. I am Renuka. All of you, how are you అండి? I am fine. I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి అయినా వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, నిన్న మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీ గురించి చాలా చెడుగా చెప్తూ మీ పర్సన్ని తన లైఫ్లో పర్మనెంట్గా ఉండేలా ప్రోత్సహిస్తుందంట. చూడండి, మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి. మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే చెప్పడం అయితే జరుగుతుంది. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశానండి, వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి 10 ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. 1 అండి 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. రెండో కార్డు వచ్చేసి నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ. మూడో కార్డు వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ. నాలుగో కార్డు వచ్చేసి హెర్మెట్. ఐదో కార్డు వచ్చేసి జస్టిస్. ఆరవ కార్డు వచ్చేసి 5 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. ఆరవ కార్డు వచ్చేసి 9 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. ఎనిమిదవ కార్డు వచ్చేసి ద సన్ కార్డ్. 9వ కార్డు వచ్చేసి 7 ఆఫ్ వ్యాండ్స్. 10th వన్ వచ్చేసి 10 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే వచ్చింది. ఇక్కడ మీ పర్సన్కి అయితే చాలానే జ్ఞానోదయాలు అయ్యేలాగా, తనతోటే పర్మనెంట్ లైఫ్ అనేది లీడ్ చేసేలాగా తను చెప్తుందనమాట. అంటే 5 ఆఫ్ సోర్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్ కొంచెం అలసిపోయి వచ్చేసిన, తను అలసటగా ఉన్న, తన యొక్క వీక్ మైండ్ సెట్ని తను క్యాచ్ చేసుకోవడానికి మీ పైన ఎలాంటి ప్రేమ అనేది లేకుండా, మీ వ్యక్తికి ఎప్పుడూ తన యొక్క మాటలు ఒకటి వెనకాల ఒకటి, చిన్న పిల్లవాడికి ఉగ్గుపాలు అనేది మనం పెడుతూ ఉంటాం కదా, అలా ఎప్పుడు మీ గురించి నెగిటివ్గా చెప్తూనే ఉంటుంది. అంటే తన అలసటకి మీరే కారణం, మీ వల్ల సొసైటీలో వాల్యూ పోయిందని, తన వల్లే మీకు ఇన్ని కష్టాలు అనేసి మీ పర్సన్ని చెప్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మదర్ అయి ఉండొచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, ఎవరైనా కూడా ఎప్పుడు మీ పర్సన్ అన్నం తినే దగ్గర, లేదంటే తనకు వర్క్కు వెళ్ళే ముందు, ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా మీ గురించి నెగిటివ్గా చెప్తూనే ఉంటుంది థర్డ్ పార్టీ. తనకి ఫీవర్ వచ్చినా, లేదంటే తనకి కాళ్ళు లాగేసిన, హెల్త్ బాగోలేకపోయినా మీ వల్లే, మీరు చేపట్టి తన టెన్షన్స్ వల్లనే మీ పర్సన్ బాగాలేరు అనే విధంగా. అంటే ప్రతి మీ పర్సన్కి తన వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను అన్నీ కూడా మీ వల్లే అని చెప్తూ ఉంటుందన్నమాట. అలా ఈ పర్సన్కి ఎప్పుడూ అలసిపోయేలాగా, మీ విషయంలో కోపం వచ్చేలాగా చెప్తూ ఉంటుంది. దానికి మీ పర్సన్ ఏమి అయితే అనరు, థర్డ్ పార్టీని ఎదిరించలేరు కాబట్టి ఏ డెసిషన్ అనేది తీసుకోలేక సైలెంట్గా అంటే హార్ట్ బ్రేక్ తోటి అయితే ఉంటారు. ఆ మూమెంట్లో ఏమి అనరనమాట. థర్డ్ పార్టీ ఏంటంటే అలా ఎందుకు చెప్తుంటుంది ఊరికే, మీ పర్సన్ తోటి పర్మనెంట్గా కలిసి ఉండాలనేది తన యొక్క ప్లాన్ అనమాట. అంటే లైఫ్ టైము తనకి ఆధీనంలోనే ఈ వ్యక్తి ఉండాలి, మీ జీవితంలోకి రావద్దు, మిమ్మల్ని వదిలేయాలి, మీ వ్యక్తి తనతోటే కలిసి ఉండాలి. మీది ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా మీ పర్సన్ మీకు డివోర్స్ అనేది ఇవ్వాలి అనేది తన యొక్క ఆలోచన. తన యొక్క గ్రోత్, తన ఫ్యూచర్ గ్రోత్ అనేది చూసుకుంటుంది. మీరేమైపోయినా అక్కడ థర్డ్ పార్టీకి సంబంధం లేదు, మీ రిలేషన్ అనేది రీబర్త్ అనేది కావద్దు అనేది తన యొక్క ఆలోచన. ఇంకొకటి ఏంటంటే తన కోసం థర్డ్ పార్టీ చాలా కష్టపడుతున్నాను, నేను నీకోసమే ఎదురు చూస్తున్నా, నువ్వు లేనిది ఉండలేను, నీకోసం నేను ఎన్నో సాక్రిఫైజులు చేశాను, నువ్వు లేని లైఫ్ నేను ఊహించుకోలేను అనేలాంటి, అంటే కళ్ళబొల్లి మాటలు ఎన్నైనా చెప్తూ తను మీ పర్సన్ని చాలా చక్కగా అర్థం చేసుకొని అండర్స్టాండింగ్ చేసుకునే పర్సన్ అని,
మీరే మంచి వ్యక్తులు కాదు అనేసి మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఎప్పుడు చెప్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హెర్మెట్ ఎనర్జీ. అంటే మీ పర్సన్కి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. షుగరు, థైరాయిడ్, కాళ్ళు లాగడం, ఓవర్ టెన్షన్, ఓవర్ హెడేక్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తన లైఫ్లో అయితే ఉన్నాయి. ఇవన్నింటికి కారణం కూడా మీరే. లేకుంటే మీ పర్సన్ లైఫ్ని అటు రానివ్వకుండా ఇటు వెళ్ళనివ్వకుండా చేసేసి తన యొక్క పరువు అనేది మీరు తీసేశారు. తన వల్లనే మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. టోటల్ లైఫ్ మీ వల్లే స్పాయిల్ అయింది. తను లేకుండా ఉండుంటే, అదే థర్డ్ పార్టీ లేకుండా ఉండుంటే మీరేమైపోయేవాళ్ళు అని మీ పర్సన్ని ఆ థర్డ్ పార్టీ అయితే అంటుందన్నమాట. అలా అనేసి ఎప్పుడూ మీ పర్సన్ని చెవులో ఊరికే జ్ఞానోదయాలు చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే చేసేసిందనమాట. తనకి న్యాయం చేయమని కూడా అడుగుతుంది. అంటే తనకు ఒక స్టేబుల్ కమిట్మెంట్ ఇవ్వమని, మీతోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకోమని, తనని నమ్మమని అడుగుతుందన్నమాట. ఇంకొకటి 5 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. అంటే మీ పర్సన్ లైఫ్లో అయ్యే గొడవలకి మీరే కారణం. తను చాలా మంచిది. తన వల్ల మీ పర్సన్ యొక్క లైఫ్ ఈ రేంజ్లో ఉంది, లేదంటే ఇంక అధ్వానమైన స్థితిలో ఉండేది మీరు పెట్టే టార్చర్కి అని కూడా థర్డ్ పార్టీ చెప్తుందన్నమాట. తను మీ పర్సన్ వర్క్ ప్లేసెస్లో బాధపడుతూ నలుగురిలో పరువు పొడగొట్టుకోవడానికి కూడా మీరే కారణమని కూడా ఈ థర్డ్ పార్టీ చెప్తుంది. అక్కడ మీ పర్సన్ మంచివారే, థర్డ్ పార్టీ మంచివారే, కానీ చూసే వ్యూవర్సే చెడ్డవాళ్ళన్నమాట. చాలా ఫ్రెండ్లీనెస్ తోటి క్లోజ్గా మీ పర్సన్ తోటి అటాచ్ అయ్యి అయితే ఉంటుంది తను. ఇకపైన కూడా నేను లైఫ్ టైం నీతో అలాగే క్లోజ్గా ఉంటాను, చక్కగా ఉంటాను, నీకు ఎలాంటి ద్రోహం అనేది కూడా నేను చెయ్యను అనే విధంగా మీ పర్సన్కి థర్డ్ పార్టీ చెప్తుంది. సన్ కార్డ్. తన లైఫ్ టైం మొత్తం మీ పర్సన్ తోటే కలిసి ఉండాలని అనుకుంటుంది. నాతో ఉంటేనే నీకు మంచి లైఫ్లో మంచి మంచి మూమెంట్స్ అనేటివి వస్తాయి. అవి మనీ పరంగానైనా సొసైటీ పరంగానైనా వాల్యూ అనేది ఉంటుంది, క్యారెక్టర్ అనేది దిగజారదు అనే విధంగా తను చాలా గాలి బోధనలు అనేటివి మీ పర్సన్కి చాలా మైండ్కి ఎక్కిస్తూ మైండ్ వాష్ అనేది చేస్తుంది. అవన్నీ మీ పర్సన్ వింటూ ఉన్నారు. మీ పర్సన్ తననేమి ఇగ్నోర్ చేయడం లేదు. తను వేసే పాలిటిక్స్లో మీ పర్సన్ పాలిటిక్స్ పథకాలలో తను పడిపోతూ ఉన్నారండి. థర్డ్ పార్టీ ఏది చెప్తే దానికి మీ పర్సన్ కూడా ఎస్ చెప్తూ ఉన్నారు. 7 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. తన లైఫ్లో తను ప్రతిరోజు శారీరక శ్రమ పడుతూ చాలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల చాలా గిల్టీలు అనేటివి పొందుతూ ఉన్నారు. అవన్నిటికీ కూడా మీరే కారణం. అంటే తను అలా చెప్తుందనమాట. తనని మంచి వాళ్ళు అనుకోవాలి, మిమ్మల్ని చెడ్డవాళ్ళు అనుకునేలాగా తను చేస్తుందన్నమాట. ఇంకొకటి మీరు ఇక్కడ పిల్లల గురించి బ్లాక్మెయిల్ చేస్తుంది. అంటే ఆ పిల్లల గురించి ఆలోచించొద్దు, మీ లైఫ్ ఏదో మీరు చూసుకోండి, మీ లైఫ్లో మీరు హ్యాపీగా సంతోషంగా ఉండండి, వాళ్ళు ఎవరి కోసమో మీ లైఫ్లో మీరు ఎలా ఎంజాయ్ చేయకుండా ఎన్ని సంవత్సరాలు వృధా చేసుకుంటారు అని రకరకాల మాటలు ఈ థర్డ్ పార్టీ చెప్తుందన్నమాట. తన లోపల అవేర్నెస్ అనేది పెంపొందించినట్టుగా థర్డ్ పార్టీ బిల్డ్ చేసి చెప్తుంది. దానికి మీ పర్సన్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ తను అంటే ఆ క్షణానికి మట్టుకు 100% ఇంకా పూర్తి డెసిషన్ అయితే తీసుకోలేదు. కానీ థర్డ్ పార్టీ ఎలా చెప్తే మాత్రం అలా మీ పర్సన్ అయితే వింటారు. ఎందుకంటే తన జీవితాన్ని మొత్తం టోటల్గా థర్డ్ పార్టీ చేతిలో మీ పర్సన్ అయితే పెట్టారనమాట. అంటే మీ పర్సన్కి కొంచెం బుర్ర బుద్ధి అయితే ఉండదండి. తన జీవితము ఏమైపోయినా కానీ వేరే వాళ్ళ చేతిలో పెట్టేసి తన తూర్పు దిక్కి దండం పెట్టే టైప్ అనమాట. అంటే నా వల్ల కాదు, వేరే వాళ్ళు ఎలా చెప్తే అలా విన్నాను, నలుగురు చెప్పినట్టు విన్నాను అని అనే టైప్ అన్నమాట. తన గురించి తనైతే ఆలోచనలు అయితే తీసుకోరు. తను ఐసోలేట్ కాబడి అయితే ఉన్నారు థర్డ్ పార్టీ చేతిలో. ఇంకా థర్డ్ పార్టీని కూడా చాలా అట్రాక్టివ్ అయ్యి వాళ్ళ మాటలకి వాళ్ళ చేష్టలకి మీ పర్సన్ కూడా 100% కమిట్మెంట్ అయితే ఇచ్చి వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్గా కూడా మీ పర్సన్ యాక్సెప్ట్ చేసేలాగా ఉన్నారు. మీతో ఉండే రిలేషన్నే ఈ పర్సన్ బర్డెన్గా తీసుకునే అవకాశాలు కూడా చూపిస్తూ ఉన్నాయి. అలాంటి పర్సన్ అన్నమాట. అంటే తనకు థర్డ్ పార్టీ ఎలా చెప్తే అదే వేదం అనుకునేలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అన్నమాట. కొత్త లైఫ్ అనేది తాను కూడా కోరుకుంటూ ఉన్నారు. తను చెప్పేవన్నీ కూడా నిజాలే అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనుసు రాశులు అండి. అలాగే వృషభ కన్య మకర రాశులు. నెక్స్ట్ వచ్చేసి మిథున తుల కుంభరాశి వాళ్ళు రావడం అయితే జరిగింది ఇక్కడ.
9 రాశులు అయితే వచ్చాయి. తన యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి I లెటర్, N లెటర్, G లెటర్, S లెటర్, W లెటర్, K లెటర్, O లెటర్, Y లెటర్, J లెటర్, H లెటర్, B లెటర్ ఇవి రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు. 18, 24, 9, 4, 25, 10, 2, 15, 21, 3, 12, 8, 20, 19 ఇవి రావడం అయితే జరిగిందండి. నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు 30 to 40 వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగే యాక్సెప్ట్ అయితే చేయండి. మీకు రెజనేటింగ్ ఆడిన పాయింట్స్ లీవ్ చేయండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. బై, సీ యూ.